లైకింగ్ అనేటువంటిది కానీ, మనకి నచ్చడం అనేటువంటిది కానీ, నచ్చకపోవడం అనేటువంటిది కానీ, ఆ మాట అనడంలోనే మనదైనటువంటి ఒక వ్యక్తిత్వం అక్కడ వస్తుంది. నాకు ఇది నచ్చింది, ఈ డిజైన్ నచ్చింది, అక్కడటువంటి ఒక డిజైన్. నచ్చడం అనేటువంటిది ప్రత్యేకంగా మన మనస్సు దాని పట్ల ఆకర్షింపబడతాం. అనగానే ఆవిడగా ఉంటుంది, అంత బాగాలేదండి ఆ డిజైన్ అంటే ఆవిడ మనస్సుకి అది నచ్చలేదు. ఈ రెండు పక్కన పెట్టేస్తే, అంటే నచ్చడము నచ్చకపోవడము అనేటువంటిది పక్కన పెట్టేస్తే, అక్కడ ఉన్నటువంటిది ఒక రకమైనటువంటి ఆకృతి, ఒక రకమైనటువంటి డిజైన్, దాంట్లో కొన్ని రంగులు ఉన్నాయి, చేసినటువంటి వాళ్ళ యొక్క పనితనం ఉంది, అది చేసినటువంటి ప్రయత్నం బాగుంది, అంతవరకు. మరీ బాలేదు అని అనిపించడం వేరు, ఇంకొంచెం బాగా రావాలి అనేటువంటిది లేదు. నాకు నచ్చింది కాబట్టి ఇది చాలా ఉత్తమమైనటువంటి, అంటే దాంట్లోంచి రెండో స్టెప్లోకి మనం వెళ్తాం. ఇది నచ్చింది కాబట్టి దీనికి ఏదో ఒక మార్క్ చేస్తాం, కొంచెం బాగుంది, మనకు కావాలి అనేటువంటి దాంట్లో. నచ్చలేదు కాబట్టి ఇది వద్దు, తోసేస్తాం అనేటువంటి. అంటే అది విలువైనటువంటిది అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మన మనస్సుకి నచ్చలేదు కాబట్టి మనకు విలువ లేనిదైనప్పటికీ కూడా మన మనస్సుకి నచ్చింది కాబట్టి దానికి మనకు కావాలి. నచ్చడం నచ్చకపోవడం అనేటువంటి నెమ్మదిగా దేంట్లో తీసుకెళ్తుంది, కావాలి అక్కర్లేదు అనేటువంటి దాంట్లోకి. కావాలి అని అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది, అది ఒకవేళ మనం పొందలేకపోతే ఎలాగైనా పొందాలి అనేటువంటి పట్టుదలలోకి తీసుకెళ్తుంది. అది అప్పుడు చూశాను, అప్పుడు 2 పీసెస్ ఉన్నాయి, అమ్మేసామండి, ఎవరో తీసుకున్నారు అన్నాము అన్నాడు. వాడేమో డిస్ప్లేలో కూడా తీసేస్తున్నామండి అన్నాడు. ఈసారి అలాంటిది వస్తే చెప్పమన్నాం, ఎలాగైనా సరే మనం ఈసారి వస్తే అది తీసుకోవాలి, కావాలి. అంటే ఒక రకమైనటువంటి పట్టుదలలోకి మనం అది సాధించలేకపోతే అది పొందినటువంటి వాళ్ళని చూసి ఈర్ష్య లాంటి దాంట్లో అదే నాకు దొరకలేదు, వాళ్ళకి దొరికేస్తుంది. అంటే మన మనస్సుకి నచ్చడము నచ్చకపోవడము అనేది దాని దగ్గర నుంచి నెమ్మదిగా వెళితే ఒక్కొక్కసారి చిన్నగా ఉండేటువంటి విషయాలు కూడా ఒక కావాలని అనిపించడం, దానికోసం ప్రయత్నం చేయడం, దొరకకపోతే దుఃఖపడడం, దొరికిన వాళ్ళని చూసి ఈర్ష్యపడడం, ఇటువంటి వాటి కింద వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన మనస్సులోంచే వస్తున్నాయి. దాన్ని చూసి అసలు దాని పట్ల ఏ అభిప్రాయం వ్యక్తం చేయకుండా వెళ్ళిపోయినవాడు ఉంటాడు. వాడి మనస్సుకి ఇవన్నీ రావు కదా, వాడికి నచ్చుడు ఉండదు. బాగుందండి కానీ చాలా బాగా చేశాడు, జస్ట్ మన ఇంట్లో దాని అవసరం లేదు అని అనిపించింది, బట్ చూశాడు, వెళ్ళిపోయాడు. వాడికి దీన్ని ఎవరు తీసుకున్నారు, నాకు ఎలాగైనా కావాలి, ఈసారి మీరు ఉంటే చెప్పండి, ఇటువంటివేమీ పడుతున్నారు. వాడికి అంటే నచ్చడం అనేటువంటి దాంట్లో ఉండేటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్ వరకే వాడికి ఉంది, బాగా చేశారు, బాగుంది. వీడికి నచ్చడం అనేటువంటి దాంట్లోంచి రెండో స్టెప్లో ఇది దాన్ని పొందాలి అనేటువంటి భావంలోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి జారడం అనేటువంటిది వస్తుంది. నచ్చింది అనేటువంటి దాంతో వదిలిపెట్టేయడం అంటే పర్వాలేదు, ఆ లైకింగ్ వరకు. నచ్చలేదు అలాంటి వాడికి మనం దూరంగా ఉంటామండి, నమస్కారం. నాకు నచ్చలేదు కాబట్టి నువ్వు కూడా నచ్చకూడదు. ఎక్కడి నుంచి వస్తాయంటే భార్య భర్త ఉంటారు, వంకాయ అనుకోరా, ఆయన నాకు వంకాయ నచ్చదు కాబట్టి నేను వంకాయలో పోతాను, ఇంక నువ్వు కూడా పెట్టు. ఇవాళ వంకాయ కూడా ఎందుకు చేశావు, మీరు తండ్రి కదండి నేను చేశాను, వాళ్ళు ఎవరు వచ్చారు, వాళ్ళు వంకాయ తిన్నాను కదా, ఇది ఏముంది, ఎలా తింటారు అసలు మనుషులంతా, నీకెందుకంటే తినేవాడిని తినే అనవసరంగా అంటారు, నాకు నచ్చుతుంది నేను తింటాను. అంటే నచ్చలేదు అనేటువంటి మన అభిప్రాయం అవతల వాళ్ళకు కూడా మనం ఎక్కించాలి. మనకు నచ్చలేదు కాబట్టి అసలు అది ఇంట్లో ఉండకూడదు, బయటికి వెళ్ళిపోవాలి, నువ్వు ఎందుకు తెచ్చావు, ఈ రకమైనటువంటి వాటిలోకి నెమ్మదిగా పెట్టి ఉంటుంది. అది మళ్ళీ మన మనస్సుని కిందకి లాగుతుంది. అందుకని ఈ నచ్చడము నచ్చకపోవడము అనేటువంటి మనస్సులో ఒక భాగాన్ని పట్టుకుని ఉంటాయి. రెండో భాగంలో ఈ నచ్చడము నచ్చకపోవడము దానివల్ల వచ్చేటువంటివి పట్టుకోవాలి. చిన్ని నచ్చలేదు అనేది అవసరమైతే వాడు చెప్తాడు, ఊరుకుంటాడండి. వాడికి అది నాకు నచ్చదండి, మీకు కావాలంటే మీరు తెచ్చుకుంటే తినండి, నాకు వడ్డించండి, అయిపోయింది. వాడు చేసావా, ఎందుకు చేసావు, నాకు నచ్చదని చెప్పాక కూడా నువ్వు ఎందుకు చేసావు, ఇటువంటి వాటిలో వాడు వెళ్ళడు. వాడికి నచ్చలేదు, వాడు వద్దు, అంత దూరం అయిపోయింది. ఆ రకమైనటువంటి వివేకాన్ని మనం ఉపయోగించకపోతే, నచ్చిన విషయంలో అయినా సరే నచ్చని విషయంలో అయినా సరే, ఒక్కసారి నచ్చినప్పుడు కూడా నాకు ఇష్టం, కాఫీ ఎంత బాగుంటుందో నువ్వు టేస్ట్ చేయి, అసలు ఎందుకు టేస్ట్ చేయి, ఒకసారి చెంచాడు రాయి చూడు, అప్పుడు నీకే అర్థమవుతుంది
అసలు తాగకుండా నువ్వు బాగాలేదని ఎలా చెప్తావు, ఇప్పుడేం తాగితే కదా దీని రుచి నీకు తెలుస్తుంది అని బలవంతంగా నోట్లో 2 గాలి చెప్పలు పోసి వాడు చూవని ఉంది. ఎందుకు ఇలా బలవంతం తాగిస్తాను అప్పుడు కొడుకు వచ్చి చూసేవాడు హ్యాక్ నేనేమో ఇచ్చేస్తే నువ్వు వెంటనే వెళ్ళి ఇలా చేస్తావా అని. ఇదంతా కూడా అనవసరం. అంటే నచ్చినా నచ్చకపోయినా సరే అది మనకి నచ్చింది కాబట్టి మనకి నచ్చిన వాళ్ళకు కూడా అది నచ్చాలి, మనకి నచ్చలేదు కాబట్టి మన వాళ్ళకు కూడా అది నచ్చకూడదు. ఈ రకమైనటువంటి అన్నీ అనవసరంగా కలగప్రదం చేసుకోవడం అనేది అవుతుంది. ఇది కింద మనసులో ఉంటుందన్నారు. దీనికే యాస్ట్రల్ ప్లేన్ అని కూడా పేరు. అంటే ఇవన్నీ మూట కట్టుకుని ఉండేటువంటి భాగం ఒకటి ఉంటుంది. ఇది కాక పై ఉండేటువంటి భాగం. ఈ పై భాగంలో కూడా వీటి యొక్క రిఫ్లెక్షన్సే ఉంటాయి, ఇక్కడ ఇవే ఉంటాయి. ఇటు వచ్చి అక్కడ ఏంటంటే మన ఇండివిజువల్ కలరింగ్ అనేటువంటిది దానికి ఉంటుంది. ఎలా ఉందో అది ఉంటుందండి. అది నచ్చింది నచ్చలేదు, నాకు వద్దండి అది పడదు అంటే మీకు ఇష్టమైతే మీరు చేసుకుంటే నాకు మాత్రం ఇటువంటి దాంట్లోనే ఉంటుంది. పోలేండి నేను బాగుంది కొనుక్కుందాం అనుకున్నా, ఎవరో తీసుకున్నారో సర్లేండి ఎప్పుడైనా దొరికితే తీసుకుందాం. ఇంకో ఇంట్లో అలాంటివి చూస్తే అరే నాకు బాగుందండి కొనుక్కుందాం అనుకున్నా, నాకు త్వరగా మీకు దొరికిందా బాగుందండి వెరీ నైస్. అవతల వాళ్ళని అప్రిషియేట్ చేయడం ఉంటుంది. మన దగ్గర లేకపోయినా అవతల వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పి సంతోషించడం, అది కూడా నాకు లేని వాళ్ళ దగ్గర ఉంది అనేటువంటి కుడితనంలో కాకుండా పోలండి మీకేనా మీరేనా చేస్తే మంచి పని చేశారండి, నేను ఒక్కరోజు వెయిట్ చేశాను అన్నాడు వచ్చి తీసుకుందాం అనుకున్నాను, మీరు వెంటనే తీసుకున్నారు మీకు దొరికేసింది అని సంతోషించగలరు. ఆ లెవెల్లో వెళ్ళేటువంటిది అంతా కూడా మన మనస్సు ఏం చేస్తుంటుందంటే ఇక్కడ ఆడుకుంటూ ఉంటుంది, అక్కడ ఆడుకుంటూ ఉంటుంది. అయితే ఎక్కువ సార్లు ఇక్కడ ఉంటుంది, తక్కువ సార్లు అప్పుడప్పుడు మనం కూడా నిజంగానే మనస్ఫూర్తిగా అవతరాలను మెచ్చుకుంటూ ఉంటాం. మనకి నచ్చనటువంటి వాళ్ళని కూడా ఒక్కోసారి మెచ్చుకుంటూ ఉంటాం, నిజంగానే మెచ్చుకుంటాం కూడా మనం ఆ క్షణంలో. ఎందుకంటే అంటే మనం ఒక రకమైనటువంటి హయ్యర్ ప్లేన్లోకి వెళ్ళినట్టుగా లెక్క. అవతల వాడు మనల్ని ఇబ్బంది పెట్టాడు, కష్టపెట్టాడు అని తెలిసినా సరే ఏదో ఒక మూమెంట్ మనం పోలేండి వాడు మనం వాడిపోతాడు, ఎందుకంటే వాడి గురించి అనుకోవడం. ఒక్కోసారి ఆగిన వాడిని నాశనం అయిపోవాలి, ఏం చేసి వాడికి చెప్పించేద్దామా వీడికి చెప్పించేద్దామా అనుకుంటాం. అప్పుడు కింద ఉంటాం. ఇప్పుడు ఈ మధ్యలో ఇలా తిరుగుతూ ఉంటాం, పైకి వెళ్తుంటాం కిందకి వెళ్తుంటాం ఇలా. ఎందుకంటే ఇవే అక్కడ ఉంటాయి, అవే ఇక్కడ ఉంటాయి. కొన్నాళ్ళకి సాధన చేయగా ఏమవుతుంటుందంటే ఎక్కువగా పైన ఉంటే తక్కువగా కింద ఉంటుంది. నచ్చడాలు నచ్చకపోవడాలు అనేటువంటి ఉంటూ ఉంటాయి, కానీ అవి మనల్ని లాగేస్తూ ఉంటుంది. మనకు నచ్చలేదు కాబట్టి వాడి మొహం మనకు కనిపించకూడదు అనేటువంటి పట్టుదలలో ఉండదు. అంతేనండి ఏం చేస్తాం, తప్పదు కదా. ఒకవేళ నచ్చని వాళ్ళతో కూడా మనం చేసేసేయాల్సి ఉంటుంది. వాడు మా నాన్న వాడు వెళ్తున్నాడు, మా నాన్నే వెళ్తున్నాడండి మాట అంటూ ఉంటాడు, నేను పట్టించుకోను. పని ముఖ్యంగానే నేను నా మానాన్ని నేను వెళ్ళిపోతానండి. 4 సార్లు చూసి విసిగేస్తే వాడే బాధపడడం అనేటువంటి ఉంటే ఉంటుందండి, లేకపోతే లేదు. మొన్న ఈనాడులో ఒక కథ రాశాడు, చాలా చక్కగా ఉంది. అంటే మంచి కదా. వాళ్ళ నాన్నగారు అంటే వీడు IAS లాంటి దానికి ఏదో సెలెక్ట్ అవుతాడు. వాడికి అప్పుడు చాయిస్ అనమాట, 3-4 డిపార్ట్మెంట్స్ ఏవో ఉండి వీటిల్లో ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఏదో ఫారిన్ పోస్టింగ్ ఇలాంటివి వాడు అన్నిటికంటే చిత్త చివరిని సెలెక్ట్ చేసుకుంటాడు. అదేంటంటే హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో ఉండేటువంటి వ్యవసాయ పరిశోధన విభాగానికి డైరెక్టర్. అది లీస్ట్ ఇది యాక్చువల్గా వాడికి మంచి ఫారిన్ అసైన్మెంట్స్ ఉన్న పోస్టులో ఉంటుంది. అదేమిటి తీసుకున్నారు అని అంటే లేదండి నాకు ఇదే కావాలి. సరే ఇస్తారు, ఎందుకంటే వీళ్ళ నాన్నగారు అక్కడ పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు. అందుకని అప్పుడప్పుడు ఇతను వెళ్తూ ఉండేవాడు. ఆ లైబ్రరీలో అక్కడ చేసుకుంటూ ఉండడం, సైకిల్ మీద వాళ్ళ నాన్న అప్పుడు చూస్తూ ఉండడం కొంచెం అలవాటు. ఆయన ఉన్నప్పుడు చక్కగా మొక్కలన్నీ పెంచి చాలా ఇది. సరే వాళ్ళ నాన్న చాలా పద్ధతైనటువంటి వాడు, క్రమశిక్షణ జరిగాడు. చివర ఆయన పదవీ విరమణ చేయడానికి 2-3 నెలల ముందు నుంచి మాత్రం ఆయన చాలా చికాకులు పడ్డాడు. ఎందుకంటే అప్పుడు కొత్తగా వచ్చిన డైరెక్టర్ చాలా ఇబ్బంది పెట్టాడు. అంటే ఇంత సీనియర్ అయినా ఇంత చేసినా ఏమీ చేయకుండా ఆయన పదవి